డస్ 10,000 స్టెప్స్ రియల్లీ మ్యాటర్ ఫర్ ఫ్యాట్ లాస్? 10,000 స్టెప్స్ అనే నంబర్ కి మన స్పెషల్ మీనింగ్ ఉందా? చాలా మంది ఫ్యాట్ లాస్ అంటే ఖచ్చితంగా 10,000 స్టెప్స్ వేయాలని అంటారు. బట్ అసలు రీసెర్చ్ ఏమంటుంది, అసలు ఫ్యాక్ట్స్ ఏంటి? ఫస్ట్ 10,000 స్టెప్స్ అనేది ఏదో మ్యాజిక్ నంబర్ కాదు. సో రీసెర్చ్ లో 10,000 స్టెప్స్ కి రీచ్ అవ్వకపోయినా కూడా మంచి రిజల్ట్స్ కనిపించినాయి జనాలకు. సో 10,000 స్టెప్స్ అనేది ఏదో మ్యాజిక్ నంబర్ ఏం కాదు. ఇప్పుడు మీరు అడగొచ్చు, సో 6,000 స్టెప్స్ యూజ్లెస్ ఆర్ 8,000 స్టెప్స్ వేస్తే యూజ్లెస్ అని? నో, అస్సలు కాదు. సో కరెంట్లీ ఇప్పుడు మీరు 3,000 స్టెప్స్ వేస్తున్నారు అనుకోండి, దాన్ని మెల్లిమెల్లిగా గ్రాడ్యువల్ గా 6,000 8,000 అట్లా పెంచండి. సో అదొక మీనింగ్ఫుల్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. బట్ ఇక్కడ ఫ్యాట్ లాస్ కి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, స్టెప్స్ ఒకటే మ్యాజిక్ కాదు, జస్ట్ ఇంక్రీజ్ యువర్ డైలీ యాక్టివిటీ అంతే. మీ ఎనర్జీ ఎక్స్పెండిచర్ ని ఇంక్రీజ్ చేస్తుంది. సపోజ్ మీరు డైట్ తో క్యాలరీ డెఫిసిట్ క్రియేట్ చేస్తున్నారు అనుకోండి, డైలీ స్టెప్స్ కూడా ఇంక్రీజ్ చేస్తున్నారు. సో అప్పుడు నీట్ అంటాం మనం, నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెనసిస్ ఇది ఇంక్రీజ్ అవుతుంది. అంటే జిమ్ వర్కౌట్ కాకుండా మీరు డైలీ మూవ్మెంట్ ద్వారా బర్న్ చేసే క్యాలరీస్ ఇవి ఇంక్రీజ్ అవుతాయి అంతే. సో అందుకే ఫ్యాట్ లాస్ కోసం 10,000 అనే నంబర్ని చేజ్ చేయడం కన్నా మీ కరెంట్ స్టెప్స్ నుండి గ్రాడ్యువల్ గా స్టెప్ కౌంట్ ఇంక్రీజ్ చేయడం చాలా మంచిది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 4,000 స్టెప్స్ వేస్తున్నారు అనుకోండి, సో డైరెక్ట్ గా 10,000 కి జంప్ అవ్వకండి. సో మెల్లిమెల్లిగా గ్రాడ్యువల్ ఇంక్రీజ్ చేయండి. 6,000 8,000 అట్లా కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేయండి. అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏదంటే, వాకింగ్ స్పీడ్ కూడా మ్యాటర్ అవుతుంది. ఎందుకంటే రీసెర్చ్ లా ఫాస్ట్ గా నడిచిన వాళ్ళకి, ఫాస్ట్ గా వాకింగ్ చేసిన వాళ్ళకి కొంచెం నార్మల్ గా నడిచే వాళ్ళకంటే ఎక్కువ బెనిఫిట్స్ కూడా కనిపించినాయి. సో గుర్తుపెట్టుకోండి, 10,000 స్టెప్స్ అది ఒక్కటే మీ డైట్ ని ఏదో ఓవర్ రైడ్ చేయదు. మీరు 10,000 స్టెప్స్ వేసి క్యాలరీ సర్ప్లస్ లో తిన్నారనుకోండి, ఫ్యాట్ లాస్ అస్సలు కాదు. సో 10,000 స్టెప్స్ ఆర్ గుడ్, బట్ దట్ ఈస్ నాట్ ఎ మ్యాజికల్ నంబర్. ఫ్యాట్ లాస్ కోసం మీరు ప్రియారిటీ ఇవ్వాల్సింది క్యాలరీ డెఫిసిట్, ఎడిక్వేట్ ప్రోటీన్ అండ్ రెసిస్టెన్స్ ట్రైనింగ్ పైన ఫోకస్ చేయండి. ఆటోమేటిక్గా అవుతుంది.